నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా గెజెట్ చేసిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా TUCI ఆధ్వర్యంలో NTPC మెయిన్ గేట్ ఎదుట శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లేబర్ కోడ్ గెజెట్ పత్రాలను దహనం చేశారు. TUCI జిల్లా అధ్యక్షుడు తోకల రమేష్, కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ మాట్లాడుతూ కొత్త లేబర్ కోడ్లు కార్మిక వ్యతిరేకంగా ఉన్నాయని, 300 లోపు కార్మికులు పనిచేసే కంపెనీలు ప్రభుత్వ అనుమతి లేకుండానే లే ఆఫ్లు, లాకౌట్లు చేసే అవకాశాన్ని కల్పించడం ద్వారా ఉద్యోగ భద్రతను దెబ్బతీస్తున్నాయని విమర్శించారు. కార్మికుల హక్కులను బలహీనపరిచే అనేక నిబంధనలు కోడ్లలో చొప్పించారని, 29 కార్మిక చట్టాలను తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వ చర్యలను కార్మిక వర్గం ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో TUCI పెద్దపల్లి జిల్లా నాయకులు కల్వల రాయమల్లు, సదానందం, స్వరూప, రాజయ్య, లత, మధురమ్మ, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. కార్మిక వర్గం పైన కత్తి కదా వేలాడినట్టుగా ఈ లేబర్ కోడ్లను భారతదేశ కార్మిక వర్గంపై మోపింది. వీటి వ్యతిరేకంగా భారతదేశ కార్మిక వర్గం అంతా కూడా ఈనాడు నిరసన తెలుపుతా ఉన్నది. మోడీ ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా ప్రవేశపెట్టినటువంటి ఈ లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత కార్మిక వర్గం అంతా కూడా ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని, లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు తమ పోరాట శక్తిని ప్రదర్శించాలని ఈ సందర్భంగా భారత కార్మిక వర్గానికి TUCI విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. గత 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి కార్మికులను కట్టుబాటుగా వెట్టి చాకిరి చేపించడానికి 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి బడా పెట్టుబడిదారులకు, బడా కార్పొరేట్ సంస్థలకు, కొత్త పెట్టుబడిదారులకు ఊడిగం చేసే విధంగా ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది. వెంటనే ఈ కార్మిక లోకం అంతా ఐక్యంగా ఉద్యమించి ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడదామని ఇప్పుడు ఈరోజు 4 లేబర్ కోడ్ల జీవో పత్రాలను ఈ NTPCలో తలగబెట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్మికులందరూ ఐక్యంగా ఉద్యమించి ఈ 4 లేబర్ కోడ్లను వెనుకగొట్టే విధంగా చర్యలు తీసుకోవాలని. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.